హాయ్, నేను కర్నూలు నగరంలో కుమ్మరిగిరి దగ్గర ఉన్నానండి. వినాయకుడి దగ్గర ఇక్కడ రాంబోట దేవాలయం ఉందండి. రాంబోట దేవాలయం దగ్గర ఉన్న విగ్రహాన్ని ఫస్ట్ నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే వినాయక విగ్రహాలు కర్నూలు నగరంలో మొదలయ్యాయో ఫస్ట్ ఇక్కడే మొదలు చేశారు. కాబట్టి ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఆదివారం నాడు నిమజ్జనం రోజు మొదటి విగ్రహం విజయేస్తారు. చూడండి, ఇక్కడ రాశారు కర్నూలు నిమజ్జనం మొదటి విగ్రహాలు అని. రాంబోట్ల దేవాలయం దగ్గర చూడండి, ఛత్రపతి శివాజీ విగ్రహం ఎంత బాగా చేశారో. కర్నూలు ఎక్కడ లేదండి. ఇవి ఇక్కడ ఉదయం 10:30, 11 గంటలకు మొదలవుతుందండి. అక్కడికి పోయి చేరేటప్పటికి 6 గంటలు అవుతుంది. 6 గంటలకు మొదటి విగ్రహాన్ని విదేస్తారు. చూడండి, తర్వాత వేరే విగ్రహాలను చూపిస్తాను. కర్నూలు నగరంలో అతిపెద్ద విగ్రహము అది చూపిస్తాను. 63 అడుగుల విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. లైటింగ్ డెకరేషన్ ఎంత బాగా వేశారో చూడండి. అక్కడికి వెళ్దాం పదండి. $63 అడుగుల విగ్రహం కోసం టికెట్ కౌంట్ పెట్టారు. 10 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నాను. రెండు ఇచ్చేసా, రెండు. చూడండి విగ్రహం టికెట్ చూడండి. టికెట్ చూడండి, 63 అడుగుల విగ్రహము, భారీ విగ్రహము. ఇది పర్యావరణానికి హాని జరగకుండా వెదురు బొంగులు, గడ్డి, జనము, కొబ్బరి పీచుతో తయారు చేశారండి. ఇది పర్యావరణానికి ఎలా హాని జరగకూడదని. ఇది 11వ రోజు ఇక్కడే నీళ్లతో మోటార్ పెట్టి కొట్టేస్తారు. అయితే తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, బాగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఇక్కడే మోటార్లు పెట్టేస్తారు. అంటే మంగళవారం నాడు మోటార్లు పెట్టి కొట్టేస్తారండి. ఇక్కడే సాయంకాలం 4 గంటలకు మొదలవుతుంది. అది కూడా చూపిస్తాను, మోటార్లు కొట్టేది. వెంకటరమణ కాలనీలో ఉన్న వినాయక మండపం ఎంత బాగుందో, లోపలికి వెళ్దామండి. లోని గుడి